నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. సాగునీటి ప్రాజెక్టుల కనీస నిర్వహణను కూడా గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి రామానాయుడు ఆక్షేపించారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ఆయన మాట్లాడారు. గత 5 ఏళ్లలో సాగునీటి ప్రాజెక్టులో గుర్రపు డెక్కలను కూడా తొలగించలేదన్నారు. రాష్ట్రంలోని జలవనరుల ప్రాజెక్టుపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వివరించారు. పర్టికులర్ గా ఈ ఇరిగేషన్ వ్యవస్థలో ఏదైతే సిఈఎస్సీలు ఎంత కీలకమో లస్కర్లు అంటే ప్రతి కిలోమీటర్లకి బాధ్యతగా పనిచేసిన లస్కర్లు కూడా అంతే ముఖ్యం. అధ్యక్ష 7,224 లస్కర్లు అవసరం ఉంటే గత ప్రభుత్వం కనీసం 1,517 లస్కర్లు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి. అధ్యక్ష ఎంత దురదృష్టం అంటే వాళ్ళకి సంవత్సరం నుంచి లస్కర్లకే జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో చూడడం జరిగింది. అధ్యక్ష ఇంకా ఎంత అన్యాయం అంటే ఇప్పుడే గౌరవ సభ్యులు అడిగారు ఏదైతే లిఫ్ట్ స్కీమ్స్, ఒక గౌరవ సభ్యులే కాదు ఏదైతే అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రతి శాసనసభ్యులు కూడా వాళ్ళ నియోజకవర్గ పరిధిలో ఆ లిఫ్ట్ స్కీమ్స్ నిలిచిపోయిన విషయం నా దృష్టికి తీసుకొస్తున్నారు. అధ్యక్ష మేము మొన్న ముఖ్యమంత్రి గారితో రివ్యూ సమావేశంలో కూడా చూస్తే 1040 లిఫ్ట్ స్కీమ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే గత జగన్మోహన్ రెడ్డి పాలన పాపం ఫలితం 450 లిఫ్ట్ స్కీమ్లు మూతపడ్డాయి. అధ్యక్ష అది ఇటువంటి పరిస్థితి. అధ్యక్ష అదేవిధంగా ఏదైతే మెయింటెనెన్స్ ఏదైతే ఉందో ఏదైతే ప్లానింగ్ కమిషన్ చాలా క్లియర్ గా చెప్పింది సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయకట్టు ప్రకారం ప్రతి సంవత్సరం కూడా ఈ రాష్ట్రంలో మెయింటెనెన్స్ కోసం 983 కోట్ల రూపాయలు కేటాయించాలంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంత కేటాయించింది అని అంటే సంవత్సరానికి 983 కోట్లు పెట్టాలని రికమెండ్ చేస్తే వీళ్ళు 5 సంవత్సరాలకి 125 కోట్ల అధ్యక్ష వాళ్ళు కేటాయించింది. అందుచేత ఇటువంటి విధ్వంసం ఈ రోజు ఇరిగేషన్ వ్యవస్థలో మేము చూసాం. అధ్యక్ష దానికి ఎగ్జాంపుల్ కూడా ఇంకా క్లియర్ గా ఏదైతే 2014, 2019 అంటే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏదైతే క్యాపిటల్ హెడ్ కడ మెయింటెనెన్స్ మేము 5,091 కోట్లు మేము కేటాయించాం. అధ్యక్ష అదే గత పాలనలో 5 సంవత్సరాల్లో 1,340 కోట్లు. అధ్యక్ష అంటే ఎక్కడ 5,091 కోట్లు, ఎక్కడ 1,340 కోట్లు, అంటే దీంట్లో కూడా చిన్న డిఫరెన్స్ కూడా ఉంది. అధ్యక్ష ఎందుకంటే ఎన్టీఆర్ స్టేడియం అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియం అభివృద్ధిపై కమిషనర్, స్థానిక టీడీపీ నాయకులు వాకస్తో ఎమ్మెల్యే గల్లా మాధవి సమావేశం నిర్వహించారు. స్టేడియం నిర్వహణలో లోటుపాట్లు, అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు తీసుకున్నారు. త్వరలోని ఎన్టీఆర్ స్టేడియం డెవలప్మెంట్ కోసం కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే నగరంలోని వేకెంట్ ల్యాండ్ సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించనున్నట్లు చెప్పారు. నగరాభివృద్ధికి ప్రజలు తన వంతు బాధ్యతగా సహకరించాలని కోరారు. అదేవిధంగా ఎన్నో రకాలైన సమస్యల్ని ఇక్కడ సభ్యులందరూ కూడా వ్యక్తపరిచారు. వాటన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ఒక ఫేజ్డ్ మేనర్లో ఈరోజు చాలా అత్యంత అవసరమైన వాటి మీద దృష్టి పెట్టి అదేవిధంగా మిగతా సూచనలన్నిటికీ కూడా 1 by 1 వాటిని సాల్వ్ చేసుకుంటూ ఎన్టీఆర్ స్టేడియం అనేదే మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ది బెస్ట్ స్టేడియంగా దీన్ని మలుచుకునే ప్రయత్నం చేసే ఒక ప్రయత్నం ఇది. సో అందరూ కూడా వారి సలహాలు ఇచ్చారు. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తాము. అండ్ ఈ యొక్క ఎన్టీఆర్ స్టేడియం అభివృద్ధి గుంటూరు పశ్చిమ అభివృద్ధిగా కూడా మనం అనుకోవచ్చు. అదేవిధంగా కుక్కల సమస్య, ఎప్పటి నుంచో తీరని కుక్కల సమస్య గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. దాని గురించి మరొకసారి మున్సిపల్ సిబ్బంది గారితో కానీ కమిషనర్ గారితో కానీ కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు వేకెంట్ ల్యాండ్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నానండి. ఎప్పటి నుంచో పరిష్కారం కాని ఒక పెద్ద సమస్య ఇది. ఇళ్ల మధ్యలో ఈ స్థలాలు ఉండిపోయి వాటికి ఎవరు పట్టించుకోని పరిస్థితిలో, ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా అవి ఒక అడవిలాగా, ఒక మురికి కూపాల్లాగా తయారైపోయి ఇటు ఆరోగ్యాన్ని అదేవిధంగా అసాంఘిక కార్యకలాపాలకి నిలవల్లాగా తయారైపోయి ఉన్నాయి. అవి వాటి మీద దృష్టి పెట్టాలి. కార్పొరేషన్ వారు దాని మీద చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోకపోతే మాత్రం ఇది స్థానికంగా ఉండే వాళ్ళందరికీ చాలా ఇబ్బంది. కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న హౌస్ జియో ట్యాగింగ్ సర్వేకు ప్రజలు సహకరించాలని కమిషనర్ పురి శ్రీనివాసులు కోరారు. ఎన్టీఆర్ స్టేడియంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సర్వే వల్ల సంక్షేమ పథకాలు అమలుకు అవసరమైన డేటా ప్రభుత్వంకు అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే ప్రతి ఒక్కరూ బ్యాంక్ ఖాతాను తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. దీనివల్ల ప్రభుత్వం అందించే నగదు అర్హులైన వారికి ఆయా ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని వివరించారు. ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ప్రతి హౌస్ను కూడా జియో ట్యాగింగ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఒక సర్వే జరుగుతుంది మన నగరపాలక సంస్థ పరిధిలో. ఇదేంటంటే ప్రజలు కొంతమంది అంటే గతంలో కొన్ని ఫేక్ సర్వేలు జరిగాయి. ఫేక్ అంటే ఎవరెవరు పార్టీల పరంగా కానీ ఎన్జిఓస్ రకరకాలు చేసుకొని ఆ డేటాని వేరే విధంగా ఉపయోగించుకోవడం, ఇట్లా రకరకాలు మనం వినున్నాం. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది
నగరపాలక సంస్థల్లో కొంతమంది ఈ సర్వేకి వెళ్ళిన టీమ్స్ని అలౌ చేయట్లా. సో వారందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, ఇది అఫిషియల్గా జరుగుతున్న సర్వే కాబట్టి మీరందరూ సహకరించాలి. ఎందుకంటే జియో ట్యాగింగ్ ఆఫ్ హౌసింగ్ అనేది, అంటే హోమ్ అనేది, ఇది రాబోయే రోజుల్లో ఈ డేటాను బేస్ చేసుకుని అనేక డెవలప్మెంటల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ టేకప్ చేయడానికి ఇది ఒక సీడ్ లాంటిది. కాబట్టి దయచేసి అందరూ అఫిషియల్గానే మీకు టీమ్స్ వస్తున్నారు, మీరు ఎలాంటి అపోహలకు తావివ్వకుండా వాళ్ళని అలౌ చేసి త్వరితగతిన ఈ సర్వే కంప్లీట్ అయ్యేదానికి చర్యలు తీసుకోవాలి. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని గుంటూరులో నిర్వహించారు. డీసీసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు మస్తాన్వలి, లింగంశెట్టి ఈశ్వరరావు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశంలోని పేదలకు ఇళ్లు, భూములు పంచిన వీర వనిత ఇందిరాగాంధీ అని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జాన్ బాబు, సునీల్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. మీరు ఒకసారి చూస్తే ఆవిడ్ని ఇంటెలిజెన్స్ రిపోర్టు, అమ్మ నీ పక్కన ఉన్నటువంటి నీ అంగరక్షకుల్లో కొంతమంది కొన్ని సామాజిక వర్గాల వాడు చంపాలని ప్రయత్నం చేస్తా ఉన్నారంటే, నేను నా చనిపోయిన చివరి రక్త పొట్టు వరకు కూడా ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజల కోసం, ఈ దేశం సర్వతోభివృద్ధి కోసం నా చివరి రక్తపు పొట్టు వరకు కూడా ఉపయోగపడితే అంతకన్నా ఈ జన్మకి ఇంకేం కావాలి అని చెప్పినటువంటి వీర వనిత శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఆ మహాతల్లి యొక్క జయంతి కార్యక్రమాన్ని ఈ విధంగా ఘనంగా చేసుకుంటా ఉంటే వాళ్ళు మీరు చూస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కులం పేరు మీదో, మతం పేరు మీదనో మరి మతోన్మాద శక్తులు పెట్రెళ్ళిపోయి భారతదేశ యొక్క ఉనికి ప్రశ్నార్థకంగా మారుతా ఉంది ఇవాళ. కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చిందని మాజీ మంత్రి విడుదల రజని ధ్వజమెత్తారు. శ్యామలనగర్లోని తన నివాసంలో మాజీ మంత్రి విడుదల రజని మీడియాతో మాట్లాడారు. ఈ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చేందుకు గొప్ప సంస్కరణలు తెచ్చిన వ్యక్తి మాజీ సీఎం జగన్ అని కొనియాడారు. కానీ కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ఆనవాళ్లే లేకుండా చేసిందని మండిపడ్డారు. గ్రామాల్లో ప్రతి ఇంటికి డాక్టర్ వెళ్లి వైద్యం చేసే ఆరోగ్య సురక్షను, ఆసరా పథకాలను నిర్వీర్యం చేశారని విమర్శలు చేశారు. 108, 104 సేవల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఎద్దేవా చేశారు. ఆరోగ్య శాఖ మంత్రి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. పులివెందులకు వస్తున్న మెడికల్ కాలేజీని వద్దని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక తప్పిదం చేసిందని పేర్కొన్నారు. సోషల్ మీడియా గొంతు నొక్కేందుకే వైసీపీ వారిని అరెస్టులు చేస్తున్నారని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా రాష్ట్ర ప్రజలకు వైద్య సేవలు అందించామనేటువంటి విషయం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారంగా ఆరోగ్యశ్రీని ఏ విధంగా కూడా నిర్వీర్యం చేస్తున్నారో మనం చూస్తా ఉన్నాం. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని గడ్డిపాడులో నిర్వహించారు. ఇందిరాగాంధీ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే మస్తాన్వలితో పాటు ఎస్ఎం ఖలీల్, కరీం, మోషా, ముస్ఖాన్ తదితరులు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఇందిరాగాంధీ కుటుంబంపై మతతత్వ పార్టీలు అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని మస్తాన్వలి వ్యాఖ్యానించారు. నగరంలోని పేద ప్రజలకు 2 సెంట్ల ఇళ్ల స్థలాన్ని కేటాయించాలని సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శారదా కాలనీ సిపిఐ మామిళ్లపల్లి మాలకొండయ్య స్తూపం వద్ద ఇల్లు లేని నిరుపేద ప్రజల నుండి ఇళ్ల స్థలాల అప్లికేషన్లు తీసుకుని వాటిని సచివాలయాల ద్వారా ప్రభుత్వానికి అందించే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కోట మాల్యాద్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అధికారానికి రాగానే ఇల్లు లేని పేద ప్రజలకు పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు భూమి ఇస్తామని హామీతో అధికారంలోకి రావడం జరిగిందన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే 2 సెంట్లు ఇళ్ల స్థలాన్ని కేటాయిస్తూ వాటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయల చొప్పున నిర్మాణ వ్యయానికి సంబంధించిన సిమెంటు, ఇసుక, ఇనుము, ఇటుక, కంకర ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు రావుల అంజిబాబు, చల్లా మరయదాసు, సిపిఐ పలు డివిజన్ల కార్యదర్శి విరిగినేని వెంకటేశ్వరరావు, దండు రవి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో చెప్పింది 2 సెంట్లు 4 లక్షల డబ్బులు అన్నాడు. ఇవాళ రేట్లు పెరిగినాయి కాబట్టి 4 సెంట్లు 2 సెంట్లు ఇవ్వండి, 4 లక్షల బదులు 5 లక్షలు ఇవ్వాలనేది సిపిఐగా కోరుతా ఉన్నాం. ఈరోజు సచివాలయాల్లో అన్ని సచివాలయాల్లో ఇస్తా ఉన్నాం. ఇచ్చిన తర్వాత మళ్ళా ఇంకొక అక్కడ సచివాలయం, ఇక్కడ సచివాలయం అన్ని ఇచ్చిన తర్వాత ఇచ్చిన ఫోటో కార్డు మాత్రం ఇంకొక డేట్ అనుకొని తెలియజేస్తాం. ఆ రోజు కలెక్టర్ గారి దృష్టిలో కూడా ఇస్తాం. మేము ఇవన్నీ కూడా తెలియజేసుకొని అది మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తాం. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ మరి సిపిఐ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనేందుకు
ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడ పొత్తూరు వారి తోట, గుంటూరు వారి తోట, మాయాబజార్ ఏరియాలో సైడ్ డ్రైన్లను డిప్యూటీ మేయర్ షేక్ సజీలా పరిశీలించారు. రోడ్లు మరియు సైడ్ డ్రైన్స్ కాలువలకు 50 లక్షలతో నిర్మాణం జరుగుతుందని డిప్యూటీ మేయర్ తెలిపారు. వీటిని పరిశీలించి క్వాలిటీ మెయింటైన్ చేయాలని అధికారులను కోరారు. ఇంకో 50 లక్షలతో మాయాబజార్ రోడ్ నిర్మాణానికి శాంక్షన్ చేయడం జరిగిందన్నారు. దీనికి తగిన పనులను త్వరగా జరపాలని డిప్యూటీ మేయర్ అధికారులను ఆదేశించారు. 7వ డివిజన్లోని జరుగుతున్న పనులను పరిశీలించి జరగాల్సిన పనులను త్వరగా పూర్తి చేయాలని డిప్యూటీ మేయర్ అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో ఎక్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ షౌకత్, డివిజన్ అధ్యక్షులు ఖుద్దూస్, టీడీపీ మైనార్టీ నాయకులు మున్వర్ తదితరులు పాల్గొన్నారు. సిపిఐ శత వార్షికోత్సవాల సందర్భంగా డిసెంబర్ 8వ తేదీన ఇఫ్టా ఆధ్వర్యంలో పలు పోటీలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 8వ తేదీ కొత్తపేట మల్లెలింగం భవన్లో యువకులకు అభ్యుదయ గేయాలు, జానపద గేయాలు, చారిత్రక నేపథ్యంలో కలిగిన ఏకపాత్ర అభినయ పోటీలు నిర్వహించనున్నారు. ఇఫ్టా జాతీయ కార్యదర్శి గని, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి రామారావు పోటీల వివరాలను వెల్లడించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి 100 సంవత్సరాలు పూర్తయి 101వ సంవత్సరంలోకి వెళుతున్నటువంటి సందర్భంగా డిసెంబర్ 8వ తేదీ ఒక మెగా పాటల పోటీని, ఏకపాత్రాభినయాల పోటీని యువతకు పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవటం జరిగింది. దేశభక్తి గీతాలు, జానపద గీతాలు, సామాజిక ఇతివృత్తాలతో కూడినటువంటి చరిత్రాత్మకమైనటువంటి ఏకపాత్రాభినయ పోటీలు పెట్టాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. ముఖ్యంగా యువతకు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు యువతకు ఈ పోటీలు నిర్వహిద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. తప్పనిసరిగా యువత ఈ పోటీల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మాజీ సీఎం జగన్ పై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ నేతలు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ సోషల్ మీడియా గొంతు నొక్కేందుకు ప్రయత్నం చేస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. గత 10 రోజులుగా పెద్ద ఎత్తున తమ సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపుతున్నారని మండిపడ్డారు. జగన్ పైన, తనపైన, తన కూతురుపైన కొందరు అసభ్యకరమైన పోస్టు పెట్టారని, అందుకే పట్టాభిపురం స్టేషన్లో 5 కేసులు పెట్టామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నిమ్మకాయల రాజనారాయణ, నూరి ఫాతిమా, వైసీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. తూర్పు నియోజకవర్గం రైల్పేట మసీద్ సెంటర్ వద్ద 6వ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ జిలానీ ఆధ్వర్యంలో 6వ డివిజన్ ఇన్ఛార్జ్ జాఫర్ ఖాన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. రైలుపేట యూత్ ఆధ్వర్యంలో హనుమంతరావు హాస్పిటల్ వద్ద కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.